వృక్ష ప్రపంచం నేడు ప్రపంచంలో వృక్షాలు జంతువులు నివసిస్తున్నాయి. అలాగే ఈ జీవ ప్రపంచంలో సజీవులు నిర్జీవుల్లో వృక్షాలు జంతువులు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి అయితే ఇవి రెండు ఒక ప్రపంచం. వృక్ష ప్రపంచం ఒకటి, జంతు ప్రపంచం ఒకటి. అసలు వృక్ష ప్రపంచంలో ఏమున్నాయి, వృక్షాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, వీటిలో ఎలాంటి క్రియలు ఎలా జరుగుతున్నాయి అని ఒకసారి మనం పరిశీలించినప్పుడు, ఒక మొక్కను తీసుకొని పరిశీలించినప్పుడు ఆ మొక్కలో ఏముంటాయి అని మనం ఒకసారి చూసినట్టయితే, మొక్కలో ఏదైనా ఉమ్మెత్త మొక్క కానీ ఒక మామిడి చెట్టు మొక్క కానీ చూసినట్టయితే ఆ మొక్కలో వేర్లు ఉంటాయి, తర్వాత కాండం ఉంటుంది, పుష్పాలు ఉంటాయి, తర్వాత కాయలు ఉంటాయి, తర్వాత కొమ్మలు ఉంటాయి, తర్వాత కాయల నుంచి విత్తనాలు వస్తాయి. మరి ఈ విధంగా తిరిగి ఆ విత్తనాలు మొలకెత్తడం, మనం వేరే స్థలంలో వేసినప్పుడు మొలకెత్తడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఇప్పుడు వేర్లు కాండం అనే దాని గురించి తెలుసుకుందాం. మొక్కల బాహ్య స్వరూపాన్ని పరిశీలించినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మొక్కను చూడండి. వాటికి ఆకులు ఉంటాం, కాండం ఉంటాం గమనిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా వేరు ఎలా ఉంటుంది మొక్కలో, మనకి బాహ్యంగా కనిపించినటువంటిదే వేరు. మనకి బాహ్యంగా మొక్కలో కనిపించేవి కాండము, ఆకులు, కొమ్మలు, ఫలాలు, ఇవి మనకి కనిపిస్తున్నాయి. కానీ మనకి భూమి అడుగున వేరు అనేటటువంటిది ఒక భాగం ఉంది, అది మన కంటికి కనిపించదు. ఒకసారి ఒక చెట్టును తవ్వి చూసినట్టయితే ఆ వేరు ఎలా ఉందో మనం పరిశీలించవచ్చు. వేరు వృక్షదేహంలో భూగర్భంగా పెరిగేది. అంటే చెట్టు కాండం ఎలాగ పెరుగుతుందో పైకి కిందికి అలాగే మనకి వేర్లు కూడా పెరుగుతుంటాయి. విత్తర అంకురణ దశలో ప్రథమ మూలం నుండి ఏర్పడినటువంటి వేరు వ్యవస్థ భూమిలోకి పెరిగి మొక్కకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక విత్తనం మొలకెత్తేటప్పుడు ఆ విత్తనం నుంచి ప్రథమ మూలము, ప్రథమ శాఖ అనేటటువంటిది బయలుదేరింది. అది మొలకెత్తేటటువంటి సమయంలో ప్రథమ మూలం అనేటటువంటిది భూమి లోపలికి వెళ్తుంది, ప్రథమ శాఖ అనేది భూమి పైకి వస్తుంది. శాఖ పైకి వచ్చి కాండంగా మారి, కాండం నుంచి కొమ్మలుగా మారి, ఆకులు ఏర్పడి పుష్పం ఏర్పడటం జరుగుతుంది. అలాగే ప్రథమ మూలం నుంచి భూమి లోపలికి వెళ్ళినటువంటిది దాని నుంచి చిన్న పక్క వేర్లు, అలా ఏర్లు, కోకట వేర్లు, చాలా లోతుగా వేర్లు, రకరకాల అబ్బరపు వేర్లు, రకరకాల వేర్లతోటి కొన్ని మొక్కలు ఉంటాయి. అంటే అది భూమి లోపల ఒక చెట్టు, పెద్ద చెట్టు మనకి ఆకారంగా చాలా పెద్దగా కనిపిస్తుంటే భూమి లోపల అంత పెద్దగా వేర్లు ఉన్నాయని మనం గుర్తించాలి. ఎందుకంటే అంత పెద్ద చెట్టు భూమి మీద మనం మామూలు భూమి మీద నిలబెట్టలేం. అంటే భూమి లోపల ఎంతో పెద్ద పెద్ద ఏర్లు ఉండటం వల్లనే అది భూమిని స్థిరత్వంగా మొక్కని ఆ భూమి మీద ఉంచుతుంది అన్నమాట. అంటే స్థిరత్వంగా నిలబడేటట్టు చేస్తుంది, అంటే ఆకారాన్ని ఇస్తుంది, ఆధారాన్ని ఇస్తుంది. అంటే ఈ వేరు వ్యవస్థ భూమిలోకి పెరిగి మొక్కల స్థిరత్వాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలా చూడండి ఒకసారి ఆ వేర్లు ఎలా కోకట వేర్లని, పక్క వేర్లని ఎలా విస్తరించినాయో. అంటే కొన్ని చెట్లకి వేర్లు చాలా లోతుగా చాలా విస్తరించి ఆ చెట్టు ఎంతవరకు విస్తరించిద్దో అంతవరకు కూడా వేర్లు విస్తరించి ఉంటాయి అన్నమాట. వేరు వ్యవస్థ లక్షణాలు. వేరు భూగర్భంలో గురుత్వాకర్షణ దిశకు అనుకూలంగా కాంతి అనువర్తనానికి వ్యతిరేక దిశలో పెరుగుతాయి. అంటే ఇక్కడ భూగర్భంలో గురుత్వాకర్షణ దిశకు అనుకూలంగా, అంటే భూమికి గురుత్వాకర్షణ వైపుగా ప్రయాణించేటట్టుగా, అలాగే కాంతి అనువర్తనానికి వ్యతిరేక దిశలో చెట్లు పైకి పెరుగుతుంటాయి. అంటే ఇక్కడ మనకి కాండం పెరుగుతుంటుంది, వేర్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. అయితే వేర్లో కణుపుల మధ్యమాలు, పత్రాలు, మొగ్గలు ఉండవు. అంటే మనకి అదే కాండం మీద పరిశీలించినప్పుడు కాండం మీద మనకి మరి కొమ్మలు ఉంటాయి, కణుపులు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, మొగ్గల్లాగా ఉంటాయి. కానీ వేర్లో అలాంటివి ఏమీ ఉండవు. అవి లోపలికి ఉండి సన్న వేర్లు, చిన్న వేర్లు, మరి ఇంకా పెద్దగా ఉండే లావుగా ఉండే వేర్లు, ఇలా ఒక్కొక్క సన్నగా ఉండేదే కొంతకాలం తర్వాత దానికి పెద్దగా లావుగా అయ్యే అవకాశం. అంటే ఇక్కడ వేరు నీటి మొక్కల్లో వేరు తొడుగు ఉంటుంది, కానీ వేరు వరలు ఉంటాయి, తొడుగు ఉండదు. అంటే నీటి మొక్కల్లో వేరు తొడుగు ఉండదు, కానీ దానికి వరలు లాంటివి ఉంటాయి. అదే మనం వేరే మొక్క వేరే భూమిలో అయినట్టయితే దానికి వేరు పెద్ద తొడుగులాగా ఉంటుంది అన్నమాట.
కానీ ఈ నీటి లోపల ఉండేటటువంటి వాటికి వరలు వదులుగా ఉండి పునరుత్పత్తి చెందని నిర్మాణం అన్నమాట ఇక్కడ మనం దీన్ని గుర్తించాలి. అలాగే వేరు వ్యవస్థ రకాలు. ఆవృత బీజ మొక్కల్లో 2 రకాల వేరు వ్యవస్థ ఉంటుంది. అంటే మొక్కలు 2 రకాలు, అంటే పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఆవృత బీజాలు, వివృత బీజాలు అని అర్థం. అంటే వేరు వ్యవస్థలో ఆవృత బీజ మొక్కల్లో అంటే 2 రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి. తల్లి వేరు వ్యవస్థ, అబ్బురపు వేరు వ్యవస్థ. దాన్నే మనం పీచు వేరు వ్యవస్థ అని కూడా అనొచ్చు. అంటే తల్లి వేరు వ్యవస్థ అంటే ప్రతి దాంట్లో ఒక తల్లి వేరు అని పెద్ద వేరు ఉంటుంది, అదే తల్లి వేరు వ్యవస్థలో. అబ్బురపు వేరు వ్యవస్థలో తల్లి వేరు అనేది ఉండదు. అన్నీ ఒకే తీరుగా పొడుగ్గా అన్నీ ఒకే తీరుగా ఉంటాయి, ఒకే పరిమాణంలో ఉంటాయి అన్నమాట. ఒక మీరు చూడండి ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ ఎలా ఉందో, అబ్బురపు వేరు వ్యవస్థ ఉందో. అలాగే తల్లి వేరు వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ రకమైన వేరు వ్యవస్థ ద్విదళ బీజాలలో ఉంటుంది. అంకురోత్పత్తి సమయంలో విత్తనం నుండి ప్రథమ మూలం భూమిలోనికి నిటారుగా పెరిగి వేరుగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి వేరు వ్యవస్థ ద్విదళ బీజాల్లో, అంటే 2 దళాలు ఉన్నటువంటి, అంటే వేరుశనగ, చిక్కుడు, అలాగే చింత, ఇలా రకరకాలైనటువంటి కొన్ని మరి ఏకదళ బీజాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ద్విదళ బీజాల్లో అంకురోత్పత్తి సమయంలో ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు దాని నుంచి ఒక చలనం అనేది వచ్చి దానిలో ఒక చైతన్యవంతమైన విత్తనం, దాని నుంచి ప్రథమ మూలము, ప్రథమ శాఖ అనేది బయలుదేరుతుంది. అంటే ఈ ప్రథమ మూలం అంటే భూమిని తాగ్గానే విత్తనం, నీటి తేమ తగలగానే విత్తనం, వెంటనే అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఒక విత్తనం ఓ బస్తాలో పోసి 1 సంవత్సరం పాటు ఇంట్లో ఉంటే దానిలో ఎలాంటి మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. అదే విత్తనాలని మనం రైతు తీసుకెళ్ళి పొలంలో పోసినప్పుడు, పొలంలో చల్లినప్పుడు, లేకపోతే ఈ విత్తనాలకి నీటి తడి తగిలినప్పుడు ఇవి మొలకెత్తుతూనే ఉంటాయి సహజంగా. అంటే ఈ మొలకెత్తేటటువంటి విధానం మొలకెత్తడానికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అప్పటి వరకు ఈ విత్తనం సుప్తావస్థలో బత్తాల్లో నిక్షిప్తంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి భూమిలో నాటినప్పుడు, భూమిలో వేసినప్పుడు దానిలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చి మార్పు జరిగి ఇది అనుకూల పరిస్థితులు, అంటే అది అంకురించే దశకు ఉన్నటువంటి అంటే అనుకూల పరిస్థితులు అది మొక్క అదే విత్తనం మొలకెత్తడం మొదలు పెడుతుంది అన్నమాట. ఇక్కడ మొలకెత్తడం మొదలుపెట్టినప్పుడు మొదట ప్రథమ మూలం భూమిలోనికి నిటారుగా పెరుగుకుంటూ పోతుంది, అదే వేరుగా మారుతుంది. అబ్బురపు వేరు వ్యవస్థ, ఇది పీచు వేరు వ్యవస్థ అంటారు. పీచు వేర్లు అంటారు. ఎక్కువ పీచుగా ఉంటాయి వేర్లు, అన్ని సన్నగా ఒకే తీరుగా ఉండేది అబ్బురపు వేరు. ఇది ఏకదళ బీజ మొక్కల్లో జరుగుతుంది. మొక్కలోని ప్రాథమిక వేరు నుండి కాకుండా ఇతర భాగాల నుండి ఏర్పడు వేరు వ్యవస్థ ఇది. అన్ని భాగాల నుంచి ఒకే తీరుగా ఏర్పడే సామాన్యంగా ఇది ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది. అలాగే మనం పరిశీలించితే కొన్ని మొక్కల్ని మనం చూడవచ్చు. అలాగే వేర్లు ఏం చేస్తాయి, వేరు యొక్క విధులు ఏంటి? నేల నుండి ఖనిజ లవణాలని, నీటిని శోషించి కాండ వ్యవస్థకు సరఫరా చేయుటకు, అంటే కాండ వ్యవస్థకు నీటిని, లవణాలని, ఖనిజాలని, అంటే నీటిలో ఉన్నటువంటి కరిగి ఉన్నటువంటి ఖనిజాలు, లవణాలని, అంటే వీటిని వేరు వ్యవస్థ అంటే ఈ వేటిని కాండ వ్యవస్థకు సరఫరా చేస్తుంది. అంటే వేరు వ్యవస్థ యొక్క ప్రధాన విధి అది. అంటే భూమి లోపల మనం చెట్టు పైన పెరుగుతుంటే మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం? చెట్లు మొదల్లో పోస్తుంటాం. చెట్టు చుట్టూ పాది చేసి చెట్టు మొదల్లో నీళ్లు పోస్తాం. ఎందుకని? మనం మొక్కలపైనో లేకపోతే ఆకులపైనో నీళ్లు చల్లం, లేకపోతే కాండం మీద నీళ్లు పోయాం. ఆ కాండానికి ఆహారం రావాలంటే, కాండం ఏపుగా పెరగాలంటే కిందనున్నటువంటి చెట్టు చుట్టూ ఉన్నటువంటి మొదల్లో ఒక పాదుల్లాగా చేసుకొని అక్కడ నీళ్లు పోసినట్టయితే ఆ నీరు భూమిలోకి వెళ్ళి లోపల ఉన్నటువంటి వేర్లు దాని చుట్టూ ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఖనిజాలని, లవణాలని తీసుకొని అది తర్వాత కాండం పెరుగుటానికి, కాండ వ్యవస్థకి మరి అది ఆహారాన్ని అందించుతుందన్నమాట. అంటే వాటికి కావాల్సిన పోషక లవణాలని అందించడం జరుగుతుంది. మరి ఇది ప్రధాన విధి, అంటే వేరు యొక్క ప్రధాన విధి అది. అంటే పూర్తిగా వేర్లు లోపించిన నీటి మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇది ఉల్ఫియా, యుట్రిక్యులేరియా లాంటి మొక్కల్లో ఇవి వేర్లు ఉండవన్నమాట. వేరు రూపాంతరాలు, వేర్లు
మరి అన్ని మొక్కల్లో వేర్లు ఒక తీరుగా ఉండవు, కొన్ని మొక్కల్లో ఒక తీరుగా ఉంటాయి. అన్నీ తల్లి వేరుండి అన్ని వేర్లే పైన వేర్లు ఎంత లావు ఉన్నాయో మరి పైన ఉన్నటువంటి కాండం అంత లావు ఉంటాయి. కొన్ని వేర్లు చాలా లావు ఉంటాయి, వేర్లు కూడా చాలా లావు ఉంటాయి. మరి కొన్ని వేర్లు అట పీచు వేర్లు అని ఉంటున్నాయి అని చెప్పాం. మరి కొన్ని వేర్లు రూపాంతరం చెంది ఉంటాయి. అంటే ఇలా కాకుండా మొక్కల్లో కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించటానికి మరి భాగాల్లో ఏర్పడే శాశ్వతమైన నిర్మాణాత్మక మార్పులే రూపాంతరాలు అంటారు, వేరు రూపాంతరాలు అంటారు. వేరు రూపాంతరాల్లో మనం కొన్ని వేర్లను బాగా నిశ్చితంగా పరిశీలిస్తే వేర్లు చాలా పెద్దగా ఉంటాయి, అవి కాండంగా తయారైనట్టు ఉంటాయి. పైన మాత్రం చాలా మొక్కగా ఉండి మామూలుగా ఆకులు ఇట్లా పాకుతూ ఉన్నట్టు. కానీ దాని అడుగున భూమి లోపల మాత్రం దాని కాండం చాలా పెద్దగా ఉంటాయి, అక్కడ ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మరి అలాంటి వేరు నిర్మాణాలు ఉన్నాయి, వేరు రూపాంతరాలు ఉన్నాయి, చూద్దాం. అయితే నిల్వ చేయి వేర్లు దుంప వేర్లు అంటారు. ఏం నిల్వ చేసేది? ఆహారం నిల్వ చేసే వేరు. ఆహారం నిల్వ చేసుకునేటువంటిది ఇక్కడ స్వయం పోషక మొక్కల్లో అదనపు ఆహారాన్ని వేర్లలో నిల్వించుకోవడం వల్ల అవి ఉబ్బి దుంపల్లా మారుతాయి. అంటే ఈ స్వయంగా ఆకు సహాయంతో కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి ఆహారం దుంపల్లో ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. దుంపల్లో వేర్లలో నిల్వ చేసుకోవటం వల్ల దుంపలు ఉబ్బి లావుగా ఉంటాయి. ఉదాహరణకి మనకి కందదుంప, మరి అదే క్యారెట్లు, మరి మనకి బీట్రూట్లు, ఇవన్నీ చూస్తే లోపల గడ్డలుగా పెద్దగా ఉంటాయి. అంటే అలాగే జెన్స్ గడ్డలని ఇలా కొన్ని ఉంటాయి, బాగా భూమి లోపల బాగా లావుగా ఉబ్బి ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆహారం నిల్వ చేసుకొని దుంపల్లో ఆహారం నిల్వ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే వీటిని కూడా మనం వేర్లే అంటాం, కాకపోతే వీటిని దుంప వేర్లు అంటాం. దుంప వేర్లు అంటాం. తల్లివేరు దుంప వేరుగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ తల్లివేరు వేరే మొక్కల్లో, కొన్ని మొక్కల్లో తల్లివేరు పొడుగ్గా లోతుగా లావుగా వెళ్తే ఇక్కడ తల్లివేరు దుంపవేరుగా మారుతుంది. రఫానస్ సటైవం ముళ్ళంగి నూలుకండి ఆకారంలోగా అది దాని ఆ ఆకారంలోకి రూపాంతరం చెందుతుంది. డాకసి కెరోటా అంటే క్యారెట్, ఇది శంకు ఆకారంలో. మనం క్యారెట్లు కొన్నప్పుడు చూడండి మార్కెట్లో, అవి ఎలా ఉంటాయి? శంకు ఆకారంలో ఉంటాయి. బీటా వాల్గారిస్ బీట్రూట్, ఇవి బొంగురం లాగా, అంటే మనం బొంగురాన్ని ఆడుకునే బొంగురం లాగా లేకపోతే మూపు ఆకారంలో ఉంటాయి. అంటే మనం రకరకాల ఈ వేర్ల యొక్క అంటే దుంప వేర్ల యొక్క కూరగాయలు మనం పరిశీలించినట్టయితే ఇంకా కంద అని ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది, అది చాలా గుమ్మడికాయ అంత లావుగా కూడా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అవి కూడా వేరు రూపాంతరాలే, అవి చాలా ఉబ్బి పెద్దగా ఉండేటటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వేర్లలో. ఇక ఇక్కడ చూసినట్టయితే రకరకాలు ఉంటాయి, శంకు ఆకారంలో ఉంటాయి, పొడవుగా ఉంటాయి, లావుగా ఉంటాయి, మరి గుండ్రంగా ఉంటాయి. కొన్ని మొక్కల్లో పీచువేరు వ్యవస్థ కూడా దుంపవేర్లుగా రూపాంతరం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ తల్లివేరు వ్యవస్థ కూడా మరి రూపాంతరం చెందుతుందని దుంపల మాదిరిగా, ఇక్కడ పీచువేరు వ్యవస్థ కూడా దుంపవేర్లుగా రూపాంతరం జరుగుతుంది. అలాంటి వాటిలో చిలగడ దుంప, అదే ద్విదళ బీజపు మొక్క. ఇది ప్రతి కణుపు వద్ద ఒంటరిగా దుంప వేళ్ళు ఉంటాయి. ప్రతి కణుపు వద్ద దుంప వేర్లలో సాధారణంగా ఆహార పదార్థం పిండి పదార్థ రూపంలో ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఆహారం పదార్థం పిండి పదార్థ రూపంలోనే, పిండి పదార్థం సంబంధించినవి ఎక్కువ ఉంటుంది. వీటిలో 2 రకాల వేర్లు చూద్దాం. అంటే అంటువేర్లు, వెలామిన్ వేర్లు. అంటువేర్లు అంటే పొట్టిగా శాఖాయుతంగా ఉండి ఇవి పెద్ద వృక్షాలకు క్షోపజీవి అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి. ఇది అంటే పొట్టిగా ఉంటాయి, శాఖలుగా వచ్చి ఉంటాయి, పెద్ద వృక్షాలను వృక్షోపజీవి వాటికి అంటిపెట్టుకునేటట్టుగా సహాయపడతాయి వాటికి. అంటే ఇక్కడ మనం వెలామిన్ వేలు తర్వాత ఇవి పొడవుగా మందంగా శాఖాయుతంగా గాలిలో స్వేచ్ఛగా వేలాడుతుంటాయి. ఇవి పొడవుగా ఉంటాయి, మందంగా ఉంటాయి, శాఖాయుతంగా శాఖను కలిగి గాలిలో స్వేచ్ఛగా వేలాడుతున్నట్టు. ఇది ఆర్కిడేసి కుటుంబ మొక్కల్లో వెలామిన్ వేర్లు ఉంటుంది. దీని ఉదాహరణ వాండ మొక్క. అలాగే ఈ మొక్కను మనం పరిశీలించినట్టయితే అవి ఎలా వేలాడుతున్నాయో తెలుస్తుంది అన్నమాట. స్వాంగీకరణ వేర్లు. స్వాంగీకరణ వేర్లు అంటే వేర్లు హరిత పదార్థాన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటే వాటిని స్వాంగీకరణ వేర్లు అంటారు. అంటే వేర్లు కూడా హరిత పదార్థాన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటట్టు ఉండేది. టీనియా ఫిల్లం నీటిలో మునిగి ఉండి హరితపూరిత స్వాంగీకరణ కలిగి ఉన్న మొక్క ట్రోప. అంటే ఈ మొక్కలు
వేర్లు హరిత పదార్థాన్ని కిరణజన్య సమక్రియ జరుపుకుంటే అంటే వేర్లో ఉన్నటువంటి హరిత పదార్థం జరుపుకునేటట్టుగా ఉంటుంది. దీన్ని మన స్వాంగీకరణ వేర్లు అంటారు. తర్వాత శ్వాసించే వేర్లు, ఇవి సాధారణంగా మాంగ్రూవ్ మొక్కల్లో ఉంటాయి. సొమర్థోడ్లను కలిగి ఉండే వేర్లను శ్వాసమూలాలు లేదా శ్వాసించే వేర్లు అంటారు. ఉదాహరణ రైజోఫోరా, అవిసీనియా. ఈ మొక్కల్లో శ్వాసించే మాంగ్రూవ్ మొక్కల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇవి వేర్లను శ్వాసమూల లేదా శ్వాసించే వేర్లని కూడా మనం ఇక్కడ పిలుస్తాం. అవిసీనియా మొక్కను పరిశీలించినట్టయితే మీకు తెలుస్తుంది. బుడిపె వేర్లు, లెగ్యుమినేసి కుటుంబ మొక్కలలో ఈ వేరు వ్యవస్థ ఉంటుంది. ఈ బుడిపె వేరు వ్యవస్థ, వీటిలో రైజోబియం అనే దండాకార నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఉంటుంది వీటిలో. అంటే మీరు ఇంతకుముందు మనం చూసాం, అంటే లెగ్యుమినేసి కుటుంబ మొక్కల్లో అంటే అక్కడ వేరు రైజోబియం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా, నత్రజనియుతమైనటువంటి బ్యాక్టీరియా మొక్కల వేళ్ళల్లో ఉండి బొడిపెల మాదిరిగా ఉంటాయి. ఉండివి సహజీవనం చేస్తాయని కూడా చెప్పాము. అంటే సహజీవనం అంటే ఆవాసాన్ని కుటుంబ మొక్కలు, అంటే ఇప్పుడు లెగ్యుమినేసి కుటుంబంలో ఉన్నటువంటి చిక్కుడు లాంటి వీటికి ఆవాసాన్ని కల్పిస్తాయి. ఇవి నత్రజనియుత అనేది మొక్కకు అందియటం జరుగుతుంది. ఇక్కడ సహజీవనం అనేది జరుగుతుంది. అంటే బుడిపెలు మనం పరిశీలించినట్టయితే ఈ బుడిపెలుగా ఉండి అక్కడ మనకి వేర్లు కనిపిస్తాయి అన్నమాట. సాధారణంగా ఉన్నత జాతి మొక్కలలో వాతావరణంలో నత్రజనిని N2 రూపంలో వినియోగించుకుంటాయి. అరాకిస్ వేరుశనగలో కూడా చూడండి, మనకి వేరులో పడుతుంటాయి, దాని వెంటనే కాయలో పడుతుంటాయి. కాకపోతే ఆ కాయల్లోంచి విత్తనాలు వస్తాయి. అంటే ఇవి కూడా బుడిపెల మాదిరిగానే ఉంటాయి. అంటే ఇక్కడ డాలికస్ చిక్కుడు మాత్రం మనకి పైకి కనిపిస్తాయి. కాకపోతే చిక్కుడు చెట్టులో ఉన్నటువంటి వేర్లు కూడా మనం చూసినట్టయితే, చిక్కుడు చెట్టును కూడా పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత పరాన్నజీవ వేర్లు, ఇతర మొక్కలపై ఆవాసం మరియు ఆహారం కోసం సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా ఆధారపడే మొక్కలను పరాన్నజీవి మొక్కలు అంటారు. కొన్ని మొక్కలు ఇతర మొక్కలపై, వేరే మొక్కపై ఆవాసం ఏర్పాటు చేసుకొని ఆహారం కూడా అక్కడే తీసుకుంటూ సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా, అంటే మామూలు సగం కొంత మేరకు లేదా పూర్తిగా ఆధారపడి ఉండే కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటిని మనం పరాన్నజీవి మొక్కలు అంటారు. అంటే ఇక్కడ మన పరాన్నజీవి మొక్కలు అంటే మళ్ళీ ఒకసారి ఇతర మొక్కలపై ఆవాసం, ఆహారం కోసం సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా ఆధారపడి జీవించేటటువంటి మొక్కలను మనం పరాన్నజీవి మొక్కలు అంటాం. పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని, ఆవాసాన్ని మొక్కలను అతిథేయి అంటే ఆ విధంగా తీసుకునే పరాన్నజీవి మొక్కలు ఆహారాన్ని, ఆవాసాన్ని తీసుకునేటటువంటి మొక్కలు ఏదో అదేదైతే దానికి ఈ మొక్కలకు ఆవాసాన్ని కల్పిస్తాయో వాటిని మనం అతిథేయి మొక్కల్లోని నాలికా పుంజంలోకి ఆస్టోరియం అనే ప్రత్యేక వేర్లు పరాన్నజీవి ఉత్పత్తి చేసే ఆహార పదార్థాల పోషణకు సూచిస్తుందన్నమాట. అంటే దీని నాలికా పుంజంలోకి ఆస్టోరియం అనే ప్రత్యేక వేర్లు లాగా తయారు చేసుకొని ఆ పరాన్నజీవి దానిలోకి ఆహార పదార్థాల పోషణని సేకరిస్తుందన్నమాట, ఆహారాన్ని తీసుకుంటుంది. పరాన్నజీవి మొక్కలను 4 రకాలుగా వర్గీకరించారు. కాండ పరాన్నజీవులు, వేరు పరాన్నజీవులు, సంపూర్ణ పరాన్నజీవులు, అసంపూర్ణ పరాన్నజీవులని 4 రకాలుగా చేశారు. కాండ పరాన్నజీవులు పరిశీలిస్తే పరాన్నజీవి ఆస్టోరియంలను అతిథేయి మొక్క కాండంలోకి ప్రవేశపెడితే వాటిని కాండ పరాన్నజీవులు అంటారు. అలాగే అవి చూసినప్పుడు పరిశీలించినట్టయితే ఆ మొక్కలో మనకి కనిపిస్తుంది. అలాగే వేరు పరాన్నజీవుల్లో పరాన్నజీవి ఆస్టోరియంలను అతిథేయి మొక్క వేరులోకి ప్రవేశపెడతాయి. అక్కడ కాండంలోకి ప్రవేశపెడితే మనం అది కాండ పరాన్నజీవులను, అదే వేరులోకి ప్రవేశపెడితే వేరు సంపూర్ణ పరాన్నజీవులు అంటే పరాన్నజీవులు పత్రరహితంగా ఉండి ఆహారాన్ని తయారు చేసుకోలేవు ఆ పరాన్నజీవి మొక్కలు. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని ఆ అతిథేయి మొక్కలో నుంచి తీసుకుంటాయి. అలాగే పత్రరహితం గల పరాన్నజీవులు కస్కుట, అసంపూర్ణ పరాన్నజీవులకు ఉదాహరణ విస్కూన్, లారాంతస్, వనాంబాంకి. ఏపీలోని పొగాకు పంటపై సంపూర్ణ మూల పరాన్నజీవిగా ఉంటుంది. దీన్ని పొగాకు మల్లెగా పిలుస్తారు. ఇంకోటి రస్లీసియా
అతి పెద్ద వృక్షాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో పెద్ద వృక్షాన్ని కూడా ఈ మొక్కలో పెద్ద వృక్షం అని అంటే పెద్ద పుష్పం అంటే ఈ మొక్కలోనే కనిపిస్తుంది. అంటే రస్లీసియా అనేటువంటి మొక్కలో పెద్ద పుష్పం అంటే ఎడల్పుగా ఉండేటువంటిది అతిపెద్ద పుష్పం ఏడుందంటే ఈ మొక్కలోనే ఉంటుంది. మనం ఇది క్వశ్చన్లో కానీ బిట్లో కానీ మనం అడిగినప్పుడు దీన్ని రస్లీసియా అనేదాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ పత్రహరితం గల పరాన్నజీవుల్లో ఏంటంటే అసంపూర్ణ పత్రహరితం గల పరాన్నజీవిలో మరి కస్క్యుటా, అసంపూర్ణ కండర పరాన్నజీవులకు మనకి లారంతస్, వనాంబాంకి ఏపీలోని పొగాకు పంటపై సంపూర్ణ మూల పరాన్నజీవిగా ఉంటుందన్నమాట. దీన్ని పొగాకు మల్లెకు కూడా మనం పిలుస్తారు. ఇక్కడ పుష్పాన్ని అతిపెద్ద పుష్పాన్ని చూద్దాం. స్టైగా మొక్కజొన్న పంటపై అసంపూర్ణ మూల పరాన్నజీవిగా ఉంటుంది. అంటే మొక్కజొన్న పంటపై ఈ అసంపూర్ణ మూల పరాన్నజీవిగా ఈ మొక్క టైగా అనే ఉంటుంది. శాంటాలం నారు మొక్క దశలో అసంపూర్ణ మూల పరాన్నజీవిగా ఇది ఉంటుంది. ఇవన్నీ మనం మొక్కలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటిని మనం బిట్ రూపంలో అడిగినప్పుడు వీటిని బాగా జ్ఞప్తిగా ఉంచుకోవాలంటే వీటి పేర్లని ఈ పదాలని కొద్దిగా వాటిని బాగా మనం ప్రొనౌన్సియేషన్ అటు బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి మనం వీటికైనా ఆన్సర్ రాయగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు మనం వేర్ల గురించి తెలుసుకున్నాం. అంటే వేర్లో తల్లి వేరు వ్యవస్థ, అలాగే అబ్బరపు వేరు వ్యవస్థ, ఏకదళ బీజాల్లో ఎలా ఉంది, ద్విదళ బీజాల్లో ఎలా ఉంది, వీటిలో వేర్లు మళ్ళీ రకరకాలు ఏమున్నాయి, మరి అదే కాకుండా మరి వేర్లు రూపాంతరాలు చెందినటువంటి కాండాలు ఏంటి, ఎలా రూపాంతరాలు చెందింది, రూపాంతరాలు చెందిన కాండాల్లో మరి కొన్ని సహజీవనం చేసేటటువంటిది, వేరు బుడిపిల్లగా ఉండేటటువంటిది, ఇవన్నీ కూడా మనకి వేరు వ్యవస్థలు కల్పిస్తుంది. లేకపోతే మనకి కాండం ఎలా వస్తుంది, కాండం విత్తనం అంకురించే దశలో విత్తనంలో నుంచి ప్రథమ మూలం ప్రథమ శాఖ బయలుదేరుతుందన్నాం. ప్రథమ మూలం భూమిలోకి ప్రవేశించి అది వేరుగా మారుతుందని ప్రథమ శాఖ భూమిపైన పెరుగుతూ వెళ్తుంది. ఆ పైకి వెళ్ళేటటువంటి భాగం అది ప్రథమ కాండం అంటారు. దాన్నే మనం ఇక్కడ కాండం అని పిలుస్తాం. కాండం మొక్కల్లో వాయుగతంగా పెరిగే వ్యవస్థను ప్రగాఢ వ్యవస్థ అంటారు. ప్రగాఢ వ్యవస్థ అంటే రూట్ సిస్టమ్ అంటే ఇక్కడ ప్రగాఢ వ్యవస్థ యొక్క అంశాన్ని కాండం అంటారు. అంటే ఇక్కడ మనం ఈ ప్రగాఢ వ్యవస్థ యొక్క అంటే దీన్నే మనం కాండం అని కూడా మనం పేరు పెట్టి వెళ్తాం. అంటే కాండం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా, కాండం ఏమవుతుంది, భూమి గురుత్వాకర్షణ అంటే భూమి వైపు గుంజాలి, భూమి వైపు ఆకర్షించుకోవాలి, అది దానికి వ్యతిరేకంగా పైకి పెరుగుతుంది. అంటే దానికి వ్యతిరేక దిశలో పెరుగుతుంది. పెరగడానికి కారణం ఏంటి, కాంతి అనువర్తనం అనుకూలంగా పెరుగుతుంది. అంటే కాంతి వైపు ప్రయాణిస్తూ పెరుగుతుంది. కాంతి ఎటు నుంచి వస్తుంది, పైనుంచి సూర్యుని ద్వారా కాంతిని తీసుకుంటుంది కాబట్టి దాని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కాంతికి అనుకూలంగా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కణుపు మాధ్యమాలు విభేదనం చెంది ఉండటం కాండం యొక్క ముఖ్య లక్షణం, ప్రత్యేకం. ఇక్కడ అందుకోసమే మనం కాండానికి కణుపులు వస్తున్నాయి, కణుపు మాధ్యమాలు మరి విభేదనం చెంది పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి ముఖ్య లక్షణం ఏంటంటే ముఖ్యంగా కాండం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా అంటే భూమి వైపున ప్రయాణించకుండా భూమికి వ్యతిరేక దిశలో అంటే కాంతి అనువర్తనానికి అనుకూలంగా పెరుగుతుంది. అందువలనే కణుపు మాధ్యమాలు విభేదనం చెంది ఉండటం మనం గమనిస్తున్నాం. అలాగే ఇది ముఖ్య లక్షణం. దీంట్లో విధులు వేరు వ్యవస్థ నుండి నీరు లవణాలను పత్రాల నుండి ఆహార పదార్థాలను మొక్కల్లో ఇతర భాగాలకు అందిస్తుంది. అంటే వేరు పంపిస్తున్నటువంటి నీటిని, వేరు ద్వారా వస్తున్నటువంటి లవణాలని, ఇది కాండం, మెయిన్ కాండం, దీని నుంచి ఇతర శాఖలకు, పుష్పాలకు, పత్రాలకు, కాయలకు, ఫలాలకు ఇది ఈ కాండం యొక్క ఆహార పదార్థాలని మొక్కలోని ఇతర భాగాలకు చేరవేస్తుంది, అందిస్తుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వేరు యొక్క మెయిన్ విధేది ఏం లేదు, భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ అంటే కాండం యొక్క ముఖ్య విధి అంటే వేరు వ్యవస్థ అందిస్తున్నటువంటి భూమిలో నుండి అందిస్తున్నటువంటి లవణాలని, ఖనిజాలని వేర్లు భూమిలో నుంచి పీల్చుకొని అవి కాండానికి అందిస్తే
కాండము మరి కాండంలో ఉన్నటువంటి వివిధ భాగాలకి కాండంలో ఉన్న వివిధ భాగాలకి ఆకులకు కొమ్మలకు వీటన్నిటికి కూడా ఈ పదార్థాలను అందించేటటువంటిది మెయిన్ దాని యొక్క విధి. అది కాండం యొక్క విధి. మరి చెట్టును నిటారుగా ఉంచడానికి, చెట్టుని మరి కింద వేరు వ్యవస్థతో ఆధారంతో నిటారుగా ఉండటానికి, ఒక ఆకారంగా ఉండటానికి ఈ కాండ వ్యవస్థ మెయిన్గా తోడ్పడుతుంది. ఈ కాండం మీదనే మిగిలినటువంటి ఆకులు మరి కొమ్మలు పువ్వులు ఆధారపడి ఉన్నాయి. కాండం కూడా రూపాంతరాలు చెందుతుంది. మారిన పరిసరాల్లో నూతన విధులు నిర్వర్తించడానికి కాండ నిర్మాణంలో కలిగే శాశ్వత మార్పులనే కాండ రూపాంతరాలు అంటారు. అంటే కొన్ని పరిసరాల్లో బట్టి నూతన విధులను నిర్వర్తించడానికి కూడా కాండ నిర్మాణంలో కలిగే శాశ్వత మార్పులు కొన్ని ఉన్నాయి. వాటినే కాండ రూపాంతరాలు అంటారు. అంటే వాయుగత కాండ రూపాంతరాలు భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలలోని వాయుగత కాండాలు, శాఖీయ మొగ్గలు కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించు నిమిత్తము రూపాంతరం చెంది ఉంటాయి. వీటినే మనం వాయుగత కాండ రూపాంతరాలు అంటాం. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు, అంటే వాతావరణంలో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు. కొన్ని వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, వాతావరణ పరిస్థితి మొక్కకు అనుకూలంగా ఉన్నప్పుడు, మరి అదేవిధంగా శాఖీయ మొగ్గలు, కాండాలు శాఖీయ మొగ్గలు కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించు నిమిత్తం రూపాంతరం చెంది ఉంటుంది కాండ. దీన్ని మనం వాయుగత రూపాంతరాలు చెందిన కాండాలు అంటాం. కొన్ని గమనించినట్టయితే బొమ్మల్లో తెలుస్తాయి అన్నమాట మనకి. నులితీగలు ఇవి బలహీన కాండం గలవి మొక్కల్లో ఉంటాయి. గ్రీవపు మొగ్గల నుండి కానీ కొన మొగ్గల నుంచి కానీ ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మనం చాలా వరకు చూసినట్టయితే కాండం అన్ని పెద్ద చెట్లు ఏముండవు. కొన్ని ఒక చెట్టుకైనా బాగుతుంది, ఒక పెద్ద బిల్డింగులకు కూడా ఎంత ఎత్తైన దానికి పందిరి పాకటానికి అవకాశం ఉంటే మాత్రం అది ఉన్నది చిన్న కాండమే, అది బరువుగా మోయలేదు కూడా, కానీ పాక్కుంటూ ఎంత దూరమైనా పోతుంది. మనం ఇప్పుడు సొరతీగ, మరి అదేవిధంగా పొట్ల తీగలు, ఇంకా అదేవిధంగా మల్లె తీగలు, అదేవిధంగా చాలా ఇట్లా పాకేటటువంటి గుణం ఉన్నటువంటి చాలా చెట్లు కాండం బలహీనంగానే ఉంటుంది, కానీ అది పాకటం ఎంత దూరమైనా కూడా పాకుతుంది. అంటే దానికి ఆధారం అనేది ఒకటి కావాలి. ఆధారం ఉంటే ఎంత దూరమైనా కూడా పాకుతుంది. ఈడ కాండమే మెయిన్ కాదు, ఈడ పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. అది ఇప్పుడు మనం గుమ్మడి చెట్టు ఉంది, గుమ్మడి కాయలు కాసేది, దాని యొక్క కాండం చాలా విగ్గానే ఉంటుంది. అలాగే మనకి సొరపాదులు, అలాగే పొట్లై, ఇవన్నీ కూడా మనకి చాలా చిన్నగానే ఉంటాయి. కాకరై, ఇవన్నీ వీటి కాండాలన్నీ చిన్నగానే ఉంటాయి, పలసగానే ఉంటాయి. కాకపోతే ఇది మాత్రం బాగా పెరిగి చాలా దానికి ఒక తోడు ఆధారం ఉంటే మాత్రం ఎంత దూరమైన, ఎంత పైకైనా, చెట్టు మీదకైనా, ఎంత బిల్డింగ్ మీదకైనా పాకటానికి ప్రయత్నిస్తుంది. నేల మీద కూడా పాకటానికి ప్రయత్నించింది. పాకి పెద్ద పెద్ద కాయలను కూడా అది ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనకి పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు, ఇంకా వేరే పెద్ద కాండం వేర్లు కలిగినటువంటి చెట్లు కన్నా కూడా ఇవి ఇంకా పెద్ద కాయలను కూడా ఇచ్చే అవకాశం. కాబట్టి ఇక్కడ మనం బలహీన కాండం గల మొక్కల్లో మనం చూడవచ్చు నులితీగ. అంటే గ్రేవపు మొగ్గల నుండి కానీ కొన మొగ్గల నుండి కానీ వేర్పడతాయి. పాసిఫ్లోరా, జుకమల్లె గ్రేవపు మొగ్గలు నులితీగగా మారుతుంది. ఇది పత్రగ్రేవపు మొగ్గ లేదా కొన మొగ్గ నుంచి ఏర్పడతాయి. ఇవి రక్షణ కోసం ఏర్పడే దృఢమైన చేవదేరిన మనదేలిన నిర్మాణాలు కూడా ఉంటాయి కొన్నిట్లో. అదేవిధంగా బోగన్విల్లియా, అలాగే ప్యూనికా గ్రానిటం, కార్సిసా కొండారస్ వాక కొన మొక్క ఒక జత ముళ్ళను కలిగి ఉంటాయి. కార్సిసా కొండారస్ అది వాక, కొన మొక్క ఒక జత ముళ్ళను కలిగి ఉంటుంది ఒక్కోటి. అంటే ఇక్కడ మనం ఈ సైంటిఫిక్ నేమ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ మొక్కల్లో ప్రతి మొక్కకు కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది, ఒక శాస్త్రీయ నామం ఉంటుంది. ప్రతి జంతువుకు కూడా ఒక శాస్త్రీయ నామాన్ని శాస్త్రవేత్తలు పెట్టారు. మనకి ఎగ్జామ్స్లో, ఈ కాంపిటేటివ్ టెస్ట్లో ఎక్కువగా ఈ శాస్త్రీయ నామాలని బాగా 1, 2, 3 సార్లు బాగా పలికినట్టయితే మనం ఆ పేర్లు బాగా మనకి నోటికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎక్కువగా ప్రయత్నించాలి. కాబట్టి వీటిని మనం శాస్త్రీయ నామాల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని కూడా మనకి బిట్లో రూపంలో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలాగే కొక్కాలు, ఇవి గేవ మొగ్గలు లేదా కొన మొగ్గల నుండి ఏర్పడతాయి. ఇగోనియా అభిముఖ పత్రాల్లో గ్రేవ మొగ్గలు కొక్కాలుగా మారుతుంటాయి, కొన్నిట్లో కొక్కాలుగా ఉండి. ప్రతిభా కాండాలు
ఇవి సాధారణంగా ఎడారి మొక్కల్లో నీరు తక్కువగా లభించే అనావృష్టి ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో ఏర్పడతాయి. ఇవి సాధారణంగా ఎడారి మొక్కలు, అంటే నీరు తక్కువగా లభించే, అంటే ఈ ప్రతిభా కాండాలు సాధారణ ఎడారి మొక్కల్లో, ఎడారిలో ఏమేమి మొక్కలు పెరిగితే మనకు తెలుసు. ఎడారిలో చాలా నీరు తక్కువగా ఉంటుంది, అనావృష్టి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పెరిగే మొక్కల్లో ఏం చేస్తాయంటే ఇవి ఏర్పడతాయి, ఈ ప్రతిభా కాండాలు ఏర్పడుతుంటాయి. అంటే ఉపనిష్య, కాదురైన, ఇంకా మనకు తెలిసిన ఇంతకుముందు బ్రహ్మజవుడు, నాగజవుడు ఇలాంటి మొక్కలను కూడా మనం ఎడారిలో పెరిగేవి కూడా మనం గమనించాం. చూడండి ఎడారిలో పెరిగే మొక్కలను ఒకసారి. అంటే వాటి పత్రాలే కాండాలుగా మారుతాయి, అవేగా కంటకాలుగా మారుతాయి, ముళ్ళుగా కూడా మారుతాయి. అంటే వీటిని మనం బాగా గమనించినట్టయితే వేర్లు ముళ్ళే కాండాలుగా మారటం, పత్రాలే కాండాలుగా మారటం మనం వాటిని గమనించాం. అంటే ఇక్కడ ఎడారుల్లో నీటి కొరత బాగా ఉంది కాబట్టి ఆ పరిస్థితులకు అనుకూలంగా అది అక్కడ నీటిని నిల్వ చేసుకొని, కాండాల్లో ఆహారాన్ని నిల్వ చేసుకొని మొక్కని చనిపోకుండా మరిన్ని రోజులు బతికించడం కోసం ఇక్కడ ఈ విధంగా రూపాంతరాలు చెంది ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తించాలి. దుంప వంటి కాండాలు, వాయుగత కాండం ఆహార పదార్థాన్ని నిల్వ చేసి దుంప వల్ల ఏర్పడితే వాటిని దుంప వంటి కాండాలు అంటారు. అంటే ఇక్కడ వాయుగత కాండం ఆహార పదార్థాలు నిల్వ చేసుకొని దుంపలాగా గట్టిగా తయారు కావటం, ఈ విధంగా గట్టిగా తయారైనట్టయితే వాటిని మనం దుంప వంటి కాండాలు అని అంటున్నాం. దాంట్లో ఉదాహరణలో నూలుకోలు అనేది ఈ మొక్కలో ఇలాంటిది కనిపిస్తుంది. వాయుగత కాండం ఆహార పదార్థాలను నిల్వ చేసి దుంప వలె ఏర్పడితే వాటిని మనం దుంప వంటి కాండాలు అని అంటున్నాం. ఇక్కడ మనం శాఖీయ కూరకాలు, పుష్పకాలు రూపాంతరం చెంది చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాలను నిల్వ చేస్తాయి. దీన్నే లఘు లసునాలు అంటారు. అంటే ఇక్కడ మనకి కాండాలు నులితీగల్లాగా, మరి లసునాల్లాగా, మరి రకరకాలుగా రన్నరు ఇట్లా మనం చాలా చూసాం. అంటే వీటిలో కొన్ని ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. అంటే ఒక్కో పార్టు ఇక్కడ ఒక్కో కాండంగా మారుతాయి, గట్టిగా మారుతాయి, ఆహారం నిల్వ చేసుకుంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఆకుల్లో ఆహారం నిల్వ చేసుకుంటే, ముళ్ళు గట్టిగా ఉండి వాటిలో ఆహారం నిల్వ చేసుకుంటే, ఇక్కడ మనకి లఘు లసనాలు అని చెప్పి ఇవి శాఖీయ కూరకాలు, పుష్పకాలు రూపాంతరం చెంది చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాలు నిల్వ చేసుకుంటాయి. వీటిని మనం లఘు లసునాలు అంటారు. డయాస్కోరియా, బల్ఫిఫెరా, దీనిలో పత్రగీవాల్లో లఘు లసనాలు ఏర్పడతాయి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. లఘు లసనాలకు ఉదాహరణ డయాస్కోరియా, బల్బిఫెరా. అంటే వీటి లోపల ఆహారాన్ని రూపాంతరాలు చెంది ఆహారాన్ని ఇక్కడ నిల్వ చేసుకుంటాయి. కాబట్టి వీటిని మనం లఘు లసనాలు అని చెప్పి అంటున్నమాట. కాబట్టి ఇక్కడ లఘు లసనాలు అంటే ఏందో మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏంది, ఇక్కడ మనకి శాఖీయ కూరకాలు, పుష్పకాలు రూపాంతరాలు చెంది చిన్న సంగ్రహిత శాఖలుగా అభివృద్ధి చెంది పోషక పదార్థాన్ని నిల్వ ఉంచుకుంటాయి. వీటిని మనం లఘు లసనాలు అని చెప్పి అంటున్నమాట. అయితే ఇక్కడ కొన్ని చూడవచ్చు ఎలా ఉన్నాయో. అంటే లఘు లసనాలకు బొమ్మలు కొన్ని చూడండి, ఫిగర్స్, డయాగ్రామ్స్. ఉపవాయుగత కాండ రూపాంతరాలు. ఉపవాయుగత కాండ రూపాంతరాలు కొన్ని బలహీన కాండం గల మొక్కలలో కాండం కొంత భాగం భూగర్భంగాను కొంత భాగం వాయుగతంగాను ఉంటుంది. ఇక్కడ ఉపవాయుగత కాండ రూపాంతరాలు. కొన్ని బలహీన కాండం కలిగినటువంటి మొక్కల్లో కాండం కొంత భాగం భూగర్భంగాను కొంత భాగం వాయుగతంగాను ఉంటుంది. ఇటువంటి కాండాలను ఉపవాయుగత కాండాలు అంటారు. ఇవి శాఖీయోత్పత్తికి తోడ్పడతాయి. అంటే ఇక్కడ ఉపవాయుగత కాండ రూపాంతరాల్లో అంటే ఇక్కడ మనం వేరు అనేక రూపాంతరాలుగా ఉంటుంది. వాయుగత కాండ రూపాంతరాలు, లఘు లసనాలు, నులితీగలు, ఇట్లా రకరకాలుగా రూపాంతరాలు చెంది ఉంటుందన్నమాట. దీంట్లో భూగర్భం అంటే కొంత భాగం భూగర్భంగాను కొంత భాగం వాయుగతంగాను ఉంటుంది. అంటే ఇటువంటి
ఉపవాయుగతం పూర్తిగా కాకుండా. అంటే ఈడ కాండ వీటిని శాఖీయోత్పత్తికి కూడా ఉత్పత్తి అవుతుంది, తోడ్పడతాయి. వీటిలో శాఖీయోత్పత్తిని మనం చూడవచ్చు అనేది చెప్తాను. రన్నర్లు. బలహీన కాండం ఉన్న కొన్ని మొక్కలలో కాండాలు సాగిలపడి ప్రతి కనుపు నుండి వేర్లు ఉత్పత్తి అవుతాయి. అంటే బలహీన కాండం ఉన్నటువంటి కొన్ని మొక్కల్లో కాండాలు బాగా సాగుతూ అంటే బలపరుపుగా సాగుతూ నేల మీద పోతుంటాయి. అంటే వాటి కాండాలు సాగిలపడి ప్రతి కనుపు నుండి వేర్లు ఉత్పత్తి అవుతాయి. అంటే దీని నుంచి ఇంకో ప్లేస్లోకి ఉత్పత్తి అవుతాయి. ఆ కనుపు నుంచి వేర్లు ఉత్పత్తి అయ్యి మళ్ళీ అది భూమికి తాకి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇంకో కనుపు దగ్గర పోయిన తర్వాత అక్కడ మళ్ళీ భూమికి తాకి మళ్ళీ వేర్లు ఉత్పత్తి అవుతాయి. అంటే మనం కొన్ని చూసినట్టయితే గరిక చూడండి, సరే మనం చూస్తున్నటువంటి వాటిలో అది ఎలా ఉంటుంది, కొద్దిగా పెరగంగానే కొంత గనుపు రాగానే అది భూమికి తాగగానే ఆ గనుపు దగ్గర వేర్లు వస్తాయి. ఇంకా కొంచెం ఇంకో కొంత కొమ్మ వేయగానే మళ్ళీ గనుపు దగ్గర వేర్లు వస్తాయి. అంటే ఈ విధంగా పాకుతూ ఈ నేల మొత్తం కూడా పాకుతుంటుంది. నేల ప్రయాణించే దానికి వాతావరణ పరిస్థితులు, నీరు, లవణాలు, నేల సరైనది దొరికితే ఎంత దూరం అయినా కూడా ఇది పాక్కుంటూ పోయే అవకాశం. అంటే బలహీన కాండంగా ఉంటుంది. మరి ఉండి కొన్ని మొక్కలు వాటి కాండాలు సాగిలపడి ప్రతి కణుపు నుండి వేర్లు ఉత్పత్తి అవుతూ వెళ్తూనే ఉంటుంది. అంటే ఉదాహరణలో హైడ్రోకోటైల్ వల్గారిస్, సరస్వతి ఆకు అంటారు దాని తెలుగులో, ఆక్సాలిస్ పులిచెంత. అంటే ఇట్లా కొన్ని ఆకుల్లో ఈ విధమైనటువంటి పద్ధతి జరుగుతుంది. బలహీన కాండం ఉండి కొన్ని మొక్కల్లో వాటి కాండాలు సాగిలపడి అంటే భూమి మీద సబేతిగా ప్రయాణిస్తూ అవి వేర్లు తాకగానే వస్తాయి. అవి చాలా ఉన్నాయి మనం చూసినట్టయితే, వేర్లు తాకగానే మళ్ళీ రావటం ఆ విధంగా. అంటే ఎక్కువగా గరిక బాగా చూస్తాం, దానికే వాటికే కొన్ని రకాలైనటువంటి హైడ్రోకోటైల వల్గారిస్, సరస్వతి ఆకు, ఆక్సాలిస్, పులిచెంత ఆకు. అంటే ఈ విధంగా వాటిలో మనకి కనిపిస్తుంది. టోలాన్స్. కొన్ని మొక్కలలో మృత్తికకు దగ్గరగా ఉండే కొన్ని బలహీన శాఖలు వంగి యాటవాలుగా పెరుగుతుంటాయి. ఇలాంటి శాఖలను స్టోలాన్స్ అంటారు. అంటే ఇక్కడ కొన్ని మొక్కలలో మృత్తికకు దగ్గరగా ఉండి కొన్ని బలహీన శాఖలు వంగినప్పుడు, ఏటవాలుగా వంగినప్పుడు అవి వేటవాలుగా ఉంటాయి. అంటే మనం ఉదాహరణకి గన్నేరు చెట్టు చూద్దాం. గన్నేరు చెట్టు అంతా పొదలాగా అవుతుంటుంది. ఎలా అవుతుంటుంది, ఒక్కటే మనం కొమ్మ వేస్తే దాని నుంచి వచ్చినటువంటిది ఇంకో కొమ్మ అది నేలకు తాగగానే ఆ నుంచి కొమ్మలు వస్తాయి. అట్లా నేల తాగిన అది ఒక పెద్ద పొదలాగా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మృత్తికకు దగ్గరగా ఉంటే భూమికి దగ్గరగా ఉండి ఆ భూమికి నేలకి అంటే భూమి అది మొలకెత్తే ప్లేస్కి దగ్గరగా ఉండి ఏటవాలుగా పెరుగుతున్నప్పుడు ఆ ఏటవాలుగా పెరిగే క్రమంలో అది భూమిని తాకిన చోట మనకి వెంటనే దానికి ఆ శాఖకి ఆ కొమ్మకి వేర్లు వస్తున్నాయి అన్నమాట. ఆ వేర్లు రాగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే అంతవరకు ఆ వేర్లు వచ్చినటువంటి ప్రదేశానికి యువతలు కట్ చేసి ఈ మొక్కని జాగ్రత్తగా తవ్వి వేర్లతో సహా తవ్వి తీసుకెళ్ళి వేరే చోట మన దాన్ని మళ్ళీ గన్నేరు మొక్కను నాటుతున్నారు. అంటే గన్నేరు మొక్క ఎక్కువగా మనం శాఖను కట్ చేసుకొని అంటే వేర్లు వచ్చిన తర్వాత కట్ చేసుకొని తీసకపోతే అది వేరే ప్రాంతంలో మనం నాటవచ్చు అన్నమాట. వీటిని మనం స్టోలాన్లు అంటారు. అంటే కొన్ని మొక్కల్లో మృత్తికకు దగ్గరగా ఉండి కొన్ని బలహీన శాఖలు వంగి, అంటే అన్నీ వంగవు, కొన్ని నిటారుగా వెళ్తాయి, నిటారుగా వెళ్తూనే ఉంటాయి. కొన్ని శాఖలు కిందికి వంగి ఏటవాలుగా పెరుగుతాయి. కాబట్టి అలాంటి శాఖల్ని మనం ఇక్కడ స్టోలాన్స్ అని అంటాం. నీరియం వడోరమి, దీని గన్నేరు యొక్క శాస్త్రీయం నీరియం వడోరమి గన్నేరు. జాస్మినం అనేటువంటి ఇంకొక మొక్క. ఇలాంటి మొక్కల్లో మనం చూడవచ్చు అన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు కాండం అంటే కాండం దిగువ భాగం కొంత మృత్తికలో ఉంటాయి, సర్కర్లు అంటారు. అంటే సర్కర్స్ అంటే ఇవి కాండము దిగువ భాగంలో కొంత మృత్తికలో ఉంటాయి, దిగువ భాగం ఉండే మృత్తికలో ఉండి అవి పెరుగుతుంటాయి. ఇక కొన్ని అఫ్సెట్లని స్వేచ్ఛగా నీటిలో తేలియాడే కొన్ని మొక్కల్లో కాండం క్షీణించి చిన్న దిమ్మెలు ఏర్పడుతుంటాయి. వీటి మీద అనేక పత్రాలు క్రమ పద్ధతులు వృద్ధి చెందుతుంటాయి. అంటే వీటి మీద మనకి గమనించినట్టయితే స్వేచ్ఛగా నీటిలో తేలియాడే కొన్ని మొక్కల్లో కాండం క్షీణించి చిన్న దిమ్మెలు ఏర్పడి ఇవి నీటి మీద అనేక పత్రాలుగా ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుకుంటూ పోతాయి. వీటిని ఆఫ్సెట్లు అంటారు. ఇలా రకరకాల మొక్కలు అంటే ఇక్కడ కాండం రూపాంతరాలు చెందింది. ఇప్పుడు మనం ఆఫ్సెట్ల గురించి చూసాం,
మరి అదే సర్కార్ల గురించి, స్టోలన్ల గురించి, నిరుతీగల గురించి, మరి ఇట్లా ఇట్లా కొన్ని వీక్ కాండాలు ఇవన్నీ కూడా అంటే బలహీనమైనటువంటి కాండాలు మనం ఈ మొక్కలు కూడా చాలా ఉన్నాయి మనకి. పెద్ద పెద్ద వృక్షాలనే మనం గమనిస్తున్నాం. ఇవి కూడా పాక్కుంటూ చెట్టు మొత్తాన్ని కూడా పాకుద్ది. కొన్ని చెట్లు చూసినట్టయితే కొన్ని తీగలు చెట్టు మొత్తాన్ని కూడా పాకుతుంటాయి. పాకి అది వాటిని పెరగనీయకుండా కూడా ఆపుతాయి అన్నమాట. వాటి పెరుగుదలను కూడా ఆపేస్తాయి. అందుకోసం అన్ని చెట్లకు పాకనివ్వరు. వాటికి ఏరేటట్టుగా పాకేటట్టుగా చేసేటటువంటి మార్గం వేరే ప్రాంతంలో స్వేచ్ఛగా వెళ్ళేటట్టు ఆ గోడలకి, భవనాలకి కొన్ని బాగుతుంటాయి, కొన్ని చెట్లకు బాగుతుంటాయి, కొన్ని వేరే ఎత్తు ప్రదేశాలకు పాకుతూ పోతాయి. అంటే ఇలా నేల మీద పాకుతూ పోతాయి. ఇలా రకరకాలైనటువంటి మనం బలహీనమైనటువంటి కాండాల్లో మనం కొన్ని మొక్కలు మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఆఫ్సెట్లు చూసినట్టయితే చూడండి. అంటే ఇక్కడ ఒక మొక్క రాగానే అది కొంచెం దూరం కాండం పెరగానే ఆ కాండం నేలకు తాగగానే అక్కడి నుంచి మళ్ళీ వేర్లు రావడం వల్ల ఇంకొంచెం దూరం పోగానే అట్లా ఈ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉందో, అనుకూలంగా ఉందో ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా పెరుగుతూ దాన్ని ప్రయాణం చేస్తూనే ఉంటుంది అంత దూరమైన. అంటే ఇక్కడ అక్కడ ఆగవచ్చు. అంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని కాడ ఆగుతుంటుంది అన్నమాట. దాని కాల పరిమితి అయ్యేంత వరకు అది దాన్ని మొక్కని అభివృద్ధి చేసుకుంటూ పోతాయి. అంటే ఆ విధంగా ఉన్నటువంటి కాండాలు ఇక్కడ మనం బలహీనమైనటువంటి కాండాలని చెప్పవచ్చు అన్నమాట. భూగర్భ కాండ రూపాంతరాలు అంటే భూగర్భ కాండ రూపాంతరాలు ఏంది? కొన్ని మొక్కల కాండాలు భూమి లోపల పెరుగుతాయి. మరి ఇవి మనం ఇందాక కొన్ని చూసాం, దుంపలు కాకుండా. అంటే దుంపలు అవన్నీ చూసాం. కొన్ని మొక్క భూమి లోపల పెరుగుతాయి. వీటిని భూగర్భ కాండాలు అంటాం. భూమి మీద పెరిగే మామూలుగా కాండాలని చెప్పుకుంటున్నాం. భూమి లోపల పెరిగేవి సాధారణంగా ఏం పెరుగుతున్నాయి? భూమిలో పెరిగేయింది వేర్లే. కానీ భూగర్భ కాండాలు అంటున్న వాటిని వేర్లను కూడా ఎందుకు? శాఖీయోత్పత్తిలో తోడ్పడతాయి. భూమి లోపల ఉండటం వలన శాకాహార జంతువులను వాటి బారి నుంచి కాపాడతాయి. అంటే కొన్ని కాండాలు లోపల ఉండటం వల్ల కొన్ని మరి ఇట్లా ఉపయోగపడవు మామూలు జంతువులకు. వాటికి మనిషి మాత్రమే వాటిని చూసి తీసుకుంటారు. అయితే కొన్ని జంతువులు కూడా మరి దాంట్లో భూమిలో ఉన్నవి కూడా తవ్వుకొని తినేటటువంటి జంతువులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే భూగర్భంలో ఉన్నటువంటి వాటికి కూడా ఒకసారి టేస్ట్ తగిలినప్పుడు ఇక్కడ ఈ కొమ్మల్లో, ఈ ఆకుల్లో, ఇలాంటి చెట్లలో ఉంటాయని సంగతి అవి కూడా గుర్తించి అవి తవ్వి తినే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి కొన్ని మొక్కల కాండాలు భూమిలో పెరుగుతుంటాయి. వీటిని భూగర్భ కాండాలు అంటాం. వాటి విధులు ఏంటంటే శాఖీయోత్పత్తిలో తోడ్పడతాయి. ఇవి శాఖలను ఉత్పత్తి చేసే దాంట్లో తోడ్పడతాయి. భూమి లోపల ఉండటం వల్ల శాకాహార జంతువులు వాటి బారి నుండి కూడా కాపాడబడతాయి. అంటే ఈ రకమైనటువంటి కొన్ని కాండాలు కూడా మనం గమనించవచ్చు. కొమ్ము అంటే ఇక్కడ రైజోమ్ అంటే ఇవి మృత్తికలో భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండం. కణుపుల వద్ద పొలుసాకులు ఉంటాయి. భూమిలో ఉండే అనావృష్టి సమయంలో కూడా ఇవి సజీవంగా ఉంటాయి. అంటే ఇవి సజీవంగా పెరిగే అవకాశం ఉంది. అంటే అదేవిధంగా ఇంకా మనకి అఫిసినాలిస్ అల్లం అంటే ఇక్కడ ఇంకా మనకి పసుపు, అరటి, మోస, పార, డైసికా, కరిక్యుమా లాంగా అంటే పసుపు, ఇలా జుజుంబర్, అఫిసినాలిస్ అంటే అల్లం, ఇవన్నీ కూడా వీటిని పరిశీలించినట్టయితే మనకి ఎలా పెరుగుతున్నాయో మనం గమనించవచ్చు. ఇది భూమి లోపల వేయగానే అల్లం ముక్కలు చాలా పెద్దగా అవుతుంటాయి. అంటే ఇవి భూగర్భ కాండాలు. అలాగే పసుపు కొమ్ములు అంటారు ఇక్కడ. కొమ్ము, అరటి అంటే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి అంటే ఇవి మృత్తికల్లో భూమికి సమాంతరంగా అంటే లోతుగా పోయి ఇవి లోతుగా పోవు, అడ్డంగా పోతాయి. అంటే సమాంతరంగా ఎంత దూరమైన పోతాయి. ఇట్లా పెరిగే భూగర్భ కాండాలు కొన్ని లోతుగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మామూలుగా వేర్లు అయితే లోతుగా పోతున్నాయి. పెద్ద పెద్ద చెట్ల యొక్క వేర్లు లోపలికి పెరుగుతున్నాయి. పైన కాండం పైన కణుపుల వద్ద పొలుసాకులు ఉంటాయి. పైకి మనకి పొలుసాకులాగా కనపడతాయి. అయితే కింద మాత్రం పెద్దగా లావుగా కనిపిస్తుంది. అల్లం గడ్డలు అట్లనే ఇంకా వేరేవి కూడా మనం చూడొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ సజీవంగా అంటే భూమి లోపల ఉండటం వల్ల కొమ్ములు ఒక్కోసారి అనావృష్టి సమయంలో కూడా కాకపోతే కొమ్ము పెద్దగా కాకపోవచ్చు కానీ అది చనిపోవడానికి అవకాశం సజీవంగా ఉండదు. మళ్ళీ దానికి తేమ తగిలినప్పుడు మళ్ళీ దానికి అక్కడ నీళ్లు పోసినప్పుడు తిరిగి అది మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది మరలా. అంటే ఈ విధంగా మనకి ఇప్పుడు టేకు మొక్క కూడా ఒక దుంప ఒకటి తెస్సపై మనం వేసినప్పుడు మామూలుగా వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ మనం వేస్తే అది అలాగే ఉంటుంది. దాని నుంచి ఏం చలనం ఉండదు.
కానీ వర్షాలు పడిన తర్వాత దానిపైన ఆకు రావటం మనం పెడతాం. అంటే ఇక్కడ మనం ఏం తెలుస్తుంది, లోపల ఉన్నా కూడా కొన్ని అవి అవి నిక్షిప్తంగా ఉంటాయి, అట్లా సుప్తావస్థలో ఉన్నట్టుండి తిరిగి నీరు తగిలినప్పుడు అవి సజీవంగా అంటే ఏపుగా పెరుగుతుంది. అంటే జీవం ఉన్నది లోపల, కానీ దానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు దానికి స్పీడ్గా దానిలో జీవక్రియ స్టార్ట్ అయ్యి అవి పెరగటం, అది విస్తరించటం అనేది ఇక్కడ జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇంకోటి, కాండం నిర్ణీతమైన లోతులో నిలువుగా పెరిగే ఉబ్బిన భూగర్భ కాండం కండరపీట భాగాన్ని కొన్నిసార్లు అన్ని వైపులా అబ్రపు వేర్లుంటాయి. దీన్ని కొలకేసియా శ్యామ అమరోల్పాలసిస్ అంటే ఇక్కడ అమరోల్పాలస్ అంటే ఇక్కడ మనం కొలకేసియా అంటే ఇది శ్యామ, అమరోల్పాలస్ అనేది ఈ రెండు రకమైనటువంటి మొక్కల్లో ఇది మనం చూడగలుగుతాం. కామ్ అంటే ఇక్కడ నిర్ణీతమైన లోతులో నిలువుగా పెరిగే ఉబ్బిన భూగర్భం అంటే నిర్ణీతమైన లోతులోకి పోయి నిలువుగా పోతుంది. కానీ మనం ఎంతమంది గమనించినవి అవి సమాంతరంగా భూమికి సమాంతరంగా వెళ్తాయి. ఇవి నిలువుగా పెరిగి ఉబ్బిన భూగర్భ కాండం కండరపీట భాగాన్ని కొన్నిసార్లు అన్ని వైపులా అబ్రపు వేళ్ళు, దానికి అన్ని కూడా వేళ్ళు వచ్చినట్టుగా కూడా గమనిస్తాం. అబ్రపు వేళ్ళు కూడా వచ్చి అవి లావుగా ఉంటుందన్నమాట కాండం. అంటే ఇప్పుడు మనం చేమగడ్డలు వాటిని చూసినట్టయితే మరి అవి మనకి కనిపిస్తుంది అన్నమాట. దుంపకాండం కొన్ని మొక్కల్లో భూతలానికి దగ్గరగా కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖలు ఉద్భవించి మృత్తికలోనికి చొచ్చుకుపోతాయి. అంటే ఇక్కడ దుంపకాండం స్టెమ్ టబర్ ఇది ఏంటంటే కొన్ని మొక్కలలో భూతలానికి దగ్గరగా కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖలు ఉద్భవించి మృత్తికలోనికి చొచ్చుకొని వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే మృత్తికలోకే చొచ్చుకొని పోతాయి. అంటే భూమికి దగ్గరగా ఉండి కాండం దిగువ భాగం నుంచి కొన్ని శాఖలు, మళ్ళీ కింద నుంచి కూడా కొన్ని శాఖలు రావడం, అవి మృత్తికలోకి చొచ్చుకొని పోవడం కాండం నుంచి. అంటే భూమి పైనే కనిపిస్తాయి ఆ కాండాలు, కానీ అవి చొచ్చుకొని పోయి అవి కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. లసనం ఇది ప్రత్యేక భూగర్భం. దీనిలో కాండం క్షీణదశలో దికుంభాకారంలో చిన్న పథకం వలె ఉంటుంది. దీనిలో ఆహార పదార్థాలు నిల్వ చేయబడతాయి. అంటే ఇవి ప్రత్యేక భూగర్భం. ఇది ఒక స్పెషల్, ఇది డిఫరెంట్. దీనిలో కాండం క్షీణదశలో ద్వికుంభాకారంలో చిన్న పథకం ఉండి దీనిలో ఆహార పదార్థాలు నిల్వ చేయబడతాయి. అంటే దీని లోపల ఆహార పదార్థాలు నిల్వ చేయబడేటట్టుగా ఉంటుంది. దీన్ని మనం లసనం అని చెప్పి అన్నామంట. మనం తర్వాత ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మనం ఇప్పుడు అన్ని కాండాలు వివిధ రకాలైనటువంటి కాండాల గురించి తెలుసుకున్నాం. కాండాలు కూడా బలహీన కాండాలు ఉన్నాయని చెప్పాం, వేరు రూపాంతరాలు చెందినవి ఉన్నాయని చెప్పాం. మరి అలాగే అబ్బురపు వేర్లు కలిగినటువంటి కాండాలను చూసాం. మరి అదే తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి కాండాలను కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు కూడా దీని మీద మనం వేసుకోవచ్చు. ఎలా వేసుకుందామని అంటే, వేర్ల యందు ఆహారాన్ని నిల్వ చేయు మొక్కలు అంటే వేర్ల యందు ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలు ఒక 4 ఇస్తారు మనకి. తుమ్మ, నీరుల్లి, జామ, కరివేపాకు. మరి ఏం చెప్దాం దీంట్లో? ఆహారం నిల్వ చేసేది నీరుల్లి మొక్క. అలాగే పత్రవంతరం చివరన ఉబ్బి ఉండి భాగం, దాన్ని మనం పత్రపీఠం, పుష్పశీర్షం, పుష్పాసనం అంటారు. దీంట్లో మనం ఒక ఆన్సర్ని గుర్తించాలి. అలాగే పత్రపు వేళ్లను కలిగి ఉండేది క్యారెట్, అవిసీనియా, అలాగే కస్కిట, తర్వాత బ్రయోఫిల్లం. అంటే పత్రపు వేళ్ళు కలిగి ఉండేది మీకు తెలుసు, రణపాలాకు. అంటే దీనికి పత్రం నేలకు తాగ్గానే మనం వెంటనే వేళ్ళు రావటం. అది పూతికాహారైన పుష్పించు మొక్క మోనోట్రోపా. ఈ మొక్క ఇది పుష్పించుతుందన్నమాట. ఆస్టోరియంలను వేటిని పిలుస్తారు అంటే పరాన్నజీవి వేళ్ళని ఆస్టోరియం అని పిలుస్తారు. వృక్షోపజీవి వేళ్లను ఏర్పరచుకునే మొక్క ఆర్కిడ్ మొక్క. అలాగే వేళ్ళు లోపించిన నీటి మొక్కలు కూడా ఉన్నాయి, ఇవి యుట్రికులేరియా. తర్వాత అరటిలో ఉండే కాండం ఏది? మనం అనృత కాండం అంటారు. కీటకహారి మొక్కల్ని వేటిని అంటారు ఏట్లో? నెపంతిస్, అరటి, కస్కిట, బోగన్విలియా. అంటే దీంట్లో ఏముంటుంది మనకి? కీటకహారి మొక్కలంటే నెపంతిస్. దీన్ని బాగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఫెర్న్ మొక్కల్లో ఉండే కాండ రూపాంతరం. ఫెర్న్ మొక్కల్లో ఏ రకమైన కాండ రూపాంతరాన్ని మనం చూస్తాం? లసనమ, కొమ్మ, దుంపకాండం, కందం. అంటే ఏది అంటే ఇక్కడ మనం చూసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే కొమ్ము. అలాగే సన్ డ్యూగా పిలువబడే మొక్క శాస్త్రీయ నామం డ్రాసిరా.
అలాగే అబ్బురపు వేరు వ్యవస్థ ఈ మొక్కల్లో బాగా ఉంటుంది. అంటే ఏ ఏ మొక్కల్లో ఉంటుంది? ద్విదళ బీజ మొక్కలు, ఏకదళ బీజ మొక్కలు, బ్రయోఫైటాలు, దాలోఫైటాలు, దేంట్లో ఉంటుంది ఇది ఎక్కువ అంటే మనకి ఏకదళ బీజ మొక్కల్లోనే ఈ మనకి అబ్బురపు వేరు వ్యవస్థ కనిపిస్తుంది.